కూటమి ప్రభుత్వం తనని టార్గెట్ చేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముద్రగడ పద్మనాభం ఆత్మ శాంతించడం కోసమే పోలీసులను అడ్డుకున్నానన్నారు. 100 కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో కాపులపై వేధింపులు పెరిగిపోయాయని, అందుకే కూటమిపై కాపులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ తాను కాపుల ప్రతినిధి కాదన్నప్పుడు కాపులు కూటమిలో ఎందుకుండాలని ప్రశ్నించారు. వైసీపీ కాపు నేతల సమావేశాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే మరో సమావేశం ఎక్కడ పెట్టాలో చెబుతామంటున్న అంబటితో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే చాలా కేసులు, పోలీస్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసినట్లయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్న సమయంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను అడ్డుకోవడం జరిగింది. దీంతో రాంబాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ మీద వరుస కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే సమయంలో పోలీసులను తోసేసిన ఘటన మీద కేసు నమోదు చేశారు. ఎలా చూస్తారు ఇలాగా? నా మీద ప్రత్యేకంగా ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డీజీపీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఏ చిన్న సంఘటన జరిగినా ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు. అమరావతి వెళ్ళే సందర్భంలో కూడా నేను పోలీసులతో ఘర్షణ పడ్డానని ఒక కేసు రిజిస్టర్ చేశారు. అంతకుముందు కూడా నేను రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తున్న సందర్భంలో కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు. నేనేం అడుగుతానంటే ఈ పోలీసుల్ని లేదా డీజీపీని, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మాకు అధికార లాంఛనాలు వద్దు అని ప్రకటించింది. వద్దని ప్రకటించిన తర్వాత మీరెందుకు చేస్తున్నారు? ఏమిటి రాజకీయ కుట్ర? అతన్ని మీరు ఇన్ని చిత్రహింసలు చేసి చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలు ఇవ్వాలనుకుంటే ఆయన ఆత్మశాంతించదు. ఆయన చెప్పి వెళ్ళాడు. ఎందుకు వచ్చారు మీరు? తప్పు కదా ఇది. వద్దని చెప్పిందా తెలియక వచ్చారా? పని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఆయన వద్దు అని చెప్పినప్పుడు, ఆయన కుటుంబం వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు వచ్చారు? అంటే రాజకీయ కుట్ర, ఏదో గొప్పతనాన్ని సాధించాలనే తాపత్రయం. ఇక్కడ కూడా రాజకీయాన్ని ఉపయోగిస్తుంది మీరు. ఎస్, దాన్ని అడ్డుకున్నాం. ఆయన ఆత్మ శాంతించటం కోసం అడ్డుకున్నాం. ఇది తప్ప నేను అనుకోవటంలా. నా మీద 100 కేసులు పెట్టినా ఆయన ఆత్మ శాంతించాలి, ఆ యోధుడు ఆత్మ శాంతించాలని కోరుకునేటటువంటి వ్యక్తి నేను. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే విజయవాడ సాయి కృష్ణ ఇష్యూ కూడా మీరే వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఓవరాల్గా చూస్తుంటే కాపుల్ని, అంటే వైసీపీకి దూరమైనటువంటి కాపుల్ని దగ్గర చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? వైసీపీకి దూరమైన కాపుల్ని దగ్గర చేయాలంటే మేము అనుకుంటే ఇద్దా? తెలుగుదేశమే దగ్గరికి చేస్తుంది, కూటమే దగ్గరికి చేస్తుంది. మీరు చూడండి ఎక్కడైనా. ఇప్పుడు నా మీద ఇన్ని కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి ఈ రాష్ట్రంలో? నాకు పోలీసుల మీద, అధికారుల మీద ఏ విధమైనటువంటి దురభిప్రాయం లేదు. అంటే మీరెవరు? ఆఫ్టర్ ఆల్ తడికా. మీరు వాళ్ళు ప్రయోగిస్తే మీరు మా మీదకి వస్తున్నారు. ఎందుకు రావాలంటున్నా? ఎందుకు రావాలి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాపు అని నమ్మారు కాపులు. సరే, ఆయన నేను కాపులు ఏం సంబంధం లేదు అంటున్నా కూడా నమ్మారు. నమ్మి కాపులకి ఏదో పూర్వం జరగనంత గొప్పగా జరుగుతుందని భావించారు. కూటమి పట్ల కాపులు చాలా వ్యతిరేకంగా తయారయ్యారు. కారణం వాళ్ళ స్వయంకృతాపరాధం, మరొకటి కాదు. పవన్ కళ్యాణ్ గారు మావాడు ముఖ్యమంత్రి కావాలి అని కాపులు అనుకుంటుంటే, నేను కాపుకు సంబంధం లేదు, నేను ముఖ్యమంత్రిని కాదు అన్న తర్వాత ఎందుకుంటారు కాపులు? ఎందుకు ఉండాలి అంటున్నా. ఏదో ప్రయోజనాలు ఉన్న వాళ్ళు 4-5 కాపులు ఉంటారు, కానీ సామాన్య కాపు జనం ఎందుకు ఉండాలి ఆయన పక్కన? ఏదైతే ప్రధానంగా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి కాపులు కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కాపుల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. అందువల్ల కాపులే తమ వైపు వచ్చే అవకాశం అయితే ఉంది. త్వరలోనే మళ్ళీ ఈ కాపు నేతలకు సంబంధించి, వైసీపీకి సంబంధించినటువంటి కాపులతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని అంబటి రాంబాబు చెప్తున్నారు.